Good morning, children. Namaste. How are you all doing? Did you all enjoy the weekend? Okay, very good. Now, I hope you all are doing good. Now, welcome back to our grammar class. Let's continue with the tenses, children. Topic tenses. See here, tenses means time of action, isn't it? As we discussed in the previous classes, isn't it? Yes? Okay, now we have three main tenses. They are present tense, past tense and future tense. కదా మనకి త్రీ టెన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఏంటవి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నౌ అంటే తెలుగులో చెప్పాలి అంటే ప్రెజెంట్ టెన్స్ని వర్తమాన కాలము అంటారు. యాక్చువల్లీ టెన్సెస్ అంటే కాలం టెన్స్ అంటే కాలము అన్నమాట. సో ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలము. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ సో యాక్చువల్లీ ఐ టోల్ యూ ఆల్ దట్ వీ హ్యావ్ 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ కదా. టెన్సెస్ 12 ఉన్నాయని చెప్పాను. So each main tense is divided into again 4 subdivisions. Okay, see, let's see here. Present tense divided into 4 subdivisions. See, what are they? Let us see. Simple present tense, present continuous, present perfect continuous tense. So these are the 4 subdivisions in present tense. Now let's see past tense here. Again the past tense is divided into 4 subdivisions. They are simple past, past continuous, past perfect continuous tense. See children, read along with me. Okay? Say all the tenses along with me. Is it clear for you all? Then only you'll get a clear cut and you will be knowing the tenses. Okay, now see look here, future tense here. Again the future tense is divided into 4 subdivisions. Those are simple future, future continuous, future perfect and future perfect continuous tense. So totally we have 4 plus 4 plus 4. Totally we have 12 tenses. Is it clear children, all of you? Say along with me again. You all have to say along with me children. See here, look here carefully. Simple present tense, present continuous, present perfect continuous tense. Simple past, past continuous, past perfect continuous tense. Next, simple future, future continuous, future perfect continuous tense. So totally we have 12 tenses children. Is it clear for you all? Now see here. See here all of you. Definitions of present tense, past tense and future tense I have written here on the paper. See here. Present tense. It tells about what is happening currently. అంటే ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పేదాన్ని ప్రెజెంట్ టెన్స్ అంటాం. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. వాట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్. ఆల్రెడీ జరిగిపోయిందాన్ని. దీన్ని ప్రెజెంట్ టెన్స్ని వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ని భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్ కాలము అంటాము. ఫ్యూచర్ టెన్స్. వాట్ విల్ హ్యాపెన్ లేటర్ ఇన్ ఫ్యూచర్. అంటే రేపు ఏం జరగబోతుందో తెలియజేసేదాన్నే ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఆల్రెడీ అయిపోయింది అంటే ఎస్టర్డే అంటే నిన్న అయిపోయిన వాటిని అన్నిటినీ కూడా అంటే
ఆల్రెడీ హ్యాపెన్, జరిగిపోయిన వాటిని అన్నిటినీ కూడా మనం ఏమంటాం, పాస్ట్ టెన్స్ అంటాం. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఫర్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నౌ ఫర్ ప్రెజెంట్ టెన్స్, సీ ద ఎగ్జాంపుల్ హియర్. ఎగ్జాంపుల్స్: I live in Vizag. I am in class 5. Live, I ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్ ఏమవుతుంది? సో ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ ద వర్బ్ చిల్డ్రన్? లివ్, ఇజంట్ ఇట్? లివ్ అనేది యాక్షన్ వర్డ్ కదా, వర్బ్ కదా. సో వర్బ్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే వర్బ్ ఏమవుతుంది? నో నీడ్ టు యాడ్ ఎస్ హియర్ కదా, వర్బ్కి మనం ఎస్ యాడ్ చేయట్లేదు. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఐ ఆమ్ ఇన్ క్లాస్ 5. ఐ ఆమ్ ఇన్ క్లాస్ 5. ఓకే, నేను 5వ తరగతి చదువుతున్నాను అంటాం కదా. సో ఐ ఆమ్ ఇన్ క్లాస్ 5. ఓకే, నౌ సీ పాస్ట్ టెన్స్. ఐ లివ్డ్ ఇన్ వైజాగ్. ఐ లివ్డ్ ఇన్ వైజాగ్. ఇక్కడ లివ్, ఇక్కడ లివ్డ్. లివ్, లివ్డ్. నెక్స్ట్, ఐ వాజ్ ఇన్ క్లాస్ 4 లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ అండి, ఇది లాస్ట్ ఇయర్ అంటే ముందు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్లో జరిగిపోయింది అనమాట. ప్రీవియస్ ఇయర్లో జరిగిపోయింది దాన్ని ఏమంటాం? జరిగిపోయిన దాన్ని పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ లివ్ ఇన్ వైజాగ్. నేను నివసిస్తాను. ఓకే, ఐ విల్ బీ ఇన్ క్లాస్ 6 నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇక్కడ. లాస్ట్ ఇయర్ అంటే ముందు సంవత్సరం. ఓకే, ఇది ప్రస్తుతం, ప్రెజెంట్ అనమాట. ఇది పాస్ట్ టెన్స్. లాస్ట్ ఇయర్ అంటే కిందటి సంవత్సరం అనమాట. లాస్ట్ ఇయర్ అంటే క్రిందటి సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ అంటే, నెక్స్ట్ ఇయర్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్? వచ్చే సంవత్సరం. వచ్చే సంవత్సరం నేను 6th క్లాస్లో ఉంటాను. ఓకే, 6వ తరగతిలో ఉంటాను. సో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? సి, ఐ ఆమ్ ఇన్ క్లాస్. సో ఐ, ఆఫ్టర్ ఐ, if it is present tense, you all have to use am because it is first person singular కాబట్టి am యూస్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే యామ్ ఉంటుందో సింప్లీ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. నౌ వర్స్ ఉంటే, ఇక్కడ వర్స్ ఉంది కాబట్టి వర్స్ ఉంటే పాస్ట్ టెన్స్. సింప్లీ యూ కెన్ టెల్ ఇట్ ఈస్ ఇన్ పాస్ట్ టెన్స్. విల్ బీ, విల్ ఉందనుకోండి, విల్ ఎప్పుడు కూడా మనకి టుమారోని అంటే రేపటిని సూచిస్తుంది. సో ఫ్యూచర్ టెన్స్. ఈజ్ ఇట్ క్లియర్ చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, very good. Now see here, the table is there here. See, present tense simple, simple present tense అన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్. V1 ఫామ్ అంటే ప్రెజెంట్ టెన్స్ అనమాట. ప్రెజెంట్ పార్ట్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఆల్సో. V1 ఫామ్ని మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ అని కూడా అనొచ్చు. Is it clear? Next, present continuous. So present continuousలో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? See here, subject plus is or am or are. Is అయితే, is దేనికి ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్, లైక్ హీ, షీ, ఇట్కి మనం ఈజ్ యూజ్ చేస్తాం. యామ్, జస్ట్ నౌ ఐ సెడ్ యామ్ ఫర్ ఐ కదా, ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ ఫర్ ప్లూరల్ ఫార్మ్స్ లైక్ యు ఆర్, వి ఆర్, దే ఆర్, ఇవన్నీ కూడా మనం ప్లూరల్ ఫార్మ్స్ అన్నమాట. ప్లస్ వి ప్లస్ ఐఎన్జీ అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. ఎప్పుడైతే కంటిన్యూస్ ఉంటుందో అప్పుడు మనం ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి వర్బ్ ఫామ్కి, అంటే మెయిన్ వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? నౌ సీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. See the structure, see all of you. See, yes plus subject plus has or have plus V3 form.
V3 ఫామ్ అంటే ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ అనమాట. పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్. హ్యాజ్ అంటే హ్యాజ్ ఫర్ దేనికి వస్తుంది? హ్యాజ్ ఫర్ విచ్ పర్సన్? ఎస్, థర్డ్ పర్సన్ సింగులర్. వి విల్ గెట్ హ్యాజ్. థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ వస్తుంది. ఫర్ రిమైనింగ్ ఆల్ లైక్ ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, వీటన్నిటికీ కూడా హ్యావ్. హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. సో లైక్ దిస్ verb plus V3 form past participle. Okay, next. So already we studied here strong verbs and weak verbs kada. Strong verbs lo and weak verbs lo V1, V2, V3 forms ఉంటాయి. Present participle, past tense and past participle. సో ఇక్కడ మనకు past participle ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. బ్రేక్, బ్రేక్ అంటే V1. బ్రోక్ V2. బ్రోకెన్ V3. సో V3 ఫామ్ ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నా present perfect continuous tense. Okay, so what will be the structure here for present perfect continuous? Subject plus has plus, sorry, has or have plus been plus verb plus ing. Verb ing అంటే మెయిన్ verb plus ing. has already నేను చెప్పాను, ఓన్లీ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్. రిమైనింగ్ ఆల్ we have to use have. Is it clear children for you all? Now coming to